హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి మిరపకాయ బజ్జీ చూపిస్తాను. అచ్చం బండి మీద దొరికేలాగానే చూపిస్తానండి. నేను చెప్పినట్టు పిండి కలుపుకుంటే 100% పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మిరపకాయలు తీసుకోవాలి. ఈ బజ్జీ మిరపకాయలు తీసుకోవాలండి. ఇలా కాట్ పెట్టుకోవాలి. అందులో ఉన్న గింజల్ని తీసేయాలండి, లేకపోతే కారంగా ఉంటాయి. ఇలా చూడండి. ఇంకోటి చూపిస్తాను. ఇలా చాకుతోటి కాట్ పెట్టుకోవాలి. అన్నీ మిగతావన్నీ ఇలా గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చూడండి, మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మంచి వాష్ చేసి వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి. అందులో స్టఫింగ్ కోసం కొంచెం సాల్ట్, 1 స్పూన్ ఓమా, 1½ స్పూన్ ధనియాల పౌడర్, ఇవి కొంచెం దంచుకోవాలండి. ఒక చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా చూడండి, ఇలా మెత్తగా మంచి దంచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. అందులో స్టఫ్ చేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇంకోటి చూపిస్తాను. ఇలా మొత్తం స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత పిండి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకోవాలి. 1 కప్ శనగపిండి, 1/2 స్పూన్ సోడా, వంట సోడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. కొంచెం చేతిలో ఓమ తీసుకొని చేతిలో ఇలా నలుపుకొని వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. 1 స్పూన్ గోరువెచ్చటి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ నేను చూసిన విధంగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. బజ్జీలన్నీ వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మంచి ముంచి ఇలా అనుకుంటూ వేసుకోవాలి. అప్పుడు బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా ఒకటి ఒకటి వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వెనకాల ముందు అనుకుంటూ వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం వేగిన తర్వాత వెనకాల ఒకసారి తిప్పుకోవాలి. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బజ్జీలు ప్రిపేర్ అయిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసుకుందామండి. స్టఫ్ చేసుకునే ముందు ఒక చిన్న కప్పు పల్లీలు వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మిడిల్లో ఒక కాట్ పెట్టుకోవాలి. ఇలా కాట్ పెట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, చిటికెడు చాట్ మసాలా, చిటికెడు కారం, చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇలా మిగతావన్నీ స్టఫ్ చేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.